నమస్కారం, ఎల్ఎన్టీ న్యూస్ కి స్వాగతం. వేములవాడ పట్టణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం రాజన్నాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి, రాజన్నాలయంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఎగురవేశారు. పాఠశాల విద్యార్థులు ప్రధాన కూడల్లో మహనీయుల వేషధారణతో పలువురిని ఆకట్టుకునేలా కనువిందు చేశారు. దేశభక్తి గీతాలతో విద్యార్థులు నృత్యాలు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. सीनियर चाचा ने Yes, I did. Today is Republic Day. Republic Day is a national festival of India. I wish you all a very happy Republic Day. It is celebrated on 26 January. Our Constitution came into force on this day in 1950. Dr. Bhimrao Ambedkar, father of our Constitution. This day us to live in unity. I love my country very much. Jai Hind, Jai Bharat. Thank you.
ఇక్కడికి వేసేది ఇంకా అందుకే ట్యాక్స్ కొంచెం జరుగుతుంది కొంచెం మంచిగా पार्वती राजराजेश्वर देवता प्रीत्यर्थम गणतंत्र दिनोत्सव समये सौभाग्यमस्ते दत्ताने नमः ओम चामुंडाये नमः मातृभ्यो नमः महाकाली महालक्ष्मी त्रैलोक्यवर्मणीं सरस्वतीं वन्दे मुकुन्दप्रियां लक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी जगत्सुते तनुकं पिप्रयस्वास्मभ्यं च सौभगमाय पृष्ठपयामे गिर्वभोगे विश्ववजनानि विद्वान् पुमान् समायुक्तं परिपादयः या गङ्गोर्यरसनी बालीया नाकाया सरत्वदे सत्यमजीवहे मे कुले मातरं पद्ममालिनी मातरं श्रियं वासय मे कुले हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः लक्ष्मी मदभगामिनी राजाधिराजाय प्रदय्य साहिरे
రమణాయ గురుమహే కామాయ बोलो भारत माता की भारत माता की जय जवान जय किसान जय जवान जय दिलाली भारत राज्यांगम विश्व भारत माता की దేవదుష్టాముదారా పద్మినీమేం శరణవ శుభాకాంక్షలు. కాన్స్టిట్యూషన్ మనందరి డిసిప్లిన్ కోసం, అంటే నాగరిక ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా ఒక జీవన శైలిని, మన లైఫ్ స్టైల్ను, సమాజం ఏ రకంగా ఉండాలి, సమాజంలో ఏ రకంగా ఉండాలి, చట్టాలను ఏ రకంగా గౌరవించాలనే విధానంతో రూపొందించబడింది. మరి మనందరం కూడా దానికి అతీతులం కాదు. దాంట్లో భాగంగా ఈరోజు రిపబ్లిక్ డే దినోత్సవం మనందరం జరుపుకుంటున్నాం కనుక పిల్లలందరికీ, అధ్యాపకులకు అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ప్రకారం మనందరం నడుచుకుంటేనే భారతదేశ అభివృద్ధికి దోహదపడుతుంది కనుక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల నుంచి భారత్ను మూడో స్థానం కొట్టుకొచ్చిన కనుక నెంబర్ 1 స్థానం పోవడానికి కూడా మనందరం కూడా రాజ్యాంగ యొక్క హక్కులను కాపాడుకుంటూ రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి యావత్ భారతదేశ ప్రజావానికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర వహించారో ఆ కమిటీకి చైర్మన్గా వ్యవహరించి రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఆ రాజ్యాంగం స్ఫూర్తితోటే ఈరోజు ప్రజాస్వామ్యం ప్రారంభిల్లుతోంది. ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అలాగే కమిటీ సభ్యులను మనం గుర్తు చేసుకోవాలి, వారికి నివాళులర్పించుకోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి భారతీయుడు కృషి చేయాలని ఆకాంక్షిస్తూ ఈరోజు వేములవాడ పట్టణంలోని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ H143 ప్రెస్ క్లబ్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో పంచుకున్న అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గం సభ్యులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మరోసారి గణతంత్ర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రుద్రంగి మండల కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద మరియు పోలీస్ స్టేషన్ల వద్ద, గ్రామంలోని ప్రధాన కూడల్లో వివిధ యోజన సంఘాల వారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక MRO ఆఫీస్ వద్ద తహసీల్దార్ శ్రీలత, పోలీస్ స్టేషన్ వద్ద ASI కన్నెరం, మండల పరిషత్ కార్యాలయం వద్ద MPDO నటరాజ్, మార్కెట్ యార్డ్ వద్ద చైర్మన్ చిలకల తిరుపతి, రుద్రంగి ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద అధ్యక్షులు అంజయ్య, గ్రామ పంచాయతీ వద్ద స్పెషల్ ఆఫీసర్ నటరాజ్, బీజేపీ కార్యాలయం వద్ద వెంకటేష్, కాంగ్రెస్ కార్యాలయం వద్ద గ్రామ శాఖ అధ్యక్షులు సామమోహన్ రెడ్డి, సెస్ కార్యాలయం వద్ద ఆకుల గంగారాం, పద్మశాలి సంఘం వద్ద అధ్యక్షులు బాసాని ఓంప్రకాష్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 76 ఏళ్ల కింద బ్రిటిష్ వారి పాలనలో సరైన అవగాహన, సరైన పరిపాలన లేక ఇబ్బంది పడ్డామని, రానున్న రోజుల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు మనకు ఒక రాజ్యాంగం కావాలని చెప్పేసి పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు రాజేంద్ర ప్రసాద్ లాంటి మేధావులు రచించిన రాజ్యాంగం 26 జనవరి రోజున అమల్లోకి వచ్చిన సందర్భంగా మన పరిపాలన మనం చేసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఫ్రంట్ ఏమో మొత్తం అట్లా మిక్స్ కూడా ఆరా పూజ చేసేటప్పుడు ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్పెషల్ అధికారి సురేష్ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపిలి సురేందరరావు జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘం నాయకులు నల్ల నర్సయ్య జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. బీజేపీ మండల అధ్యక్షులు అంజాగౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. పోత్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు జాతీయ జెండా ఆవిష్కరించి సంఘం సభ్యులు జెండా వందనం చేశారు. ఏఎంసీ కార్యాలయంలో అధికారి మరియు చైర్మన్ తలారి నరసింహులు జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండా ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సురేష్ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. పాఠశాల విద్యార్థులు దేశ స్వాతంత్ర సమరయోధులు మహనీయుల వేషధారణ పరువుల్ని ఆకట్టుకునేలా కనువిందు చేశారు. ప్రధాన కూడల్లో దేశభక్తి గీతాలతో నృత్యాలు చేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు, క్రీడల్లో విజేతలైన విద్యార్థులకు ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, నాయకులు, వివిధ కుల సంఘాల సభ్యులు, నేతలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ బొట్టే బొట్టలేదు జయ గాన జనగణ మంగళ జయ హే अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा जय हे जय हे जय हे जय 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 हे पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य
బీఆర్ఎస్ పాలనలో నిరుపేదలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా 4 రకాల సంక్షేమ పథకాల ప్రారంభోత్సవానికి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎంపికైన లబ్ధిదారులకు 4 పథకాల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, రాజేందర్ రెడ్డి, అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీడీఓ బీరయ్య, మండల స్పెషల్ అధికారి శ్రీలత, వ్యవసాయ అధికారి, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఇందిరా ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు కారణమైన కేకే మహేందర్ అన్న గారికి, ఎల్ల బాలరెడ్డి అన్న గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రేషన్ కార్డు లేదు, ఈ 5 నెలలు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు, అట్టడిగిన వర్గాలకు, అలాగే ఎవరికైతే అవసరాలు ఉన్నాయో ఆ ప్రజల యొక్క అవసరాలు తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఏదైతే 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగిందో ఆ 6 గ్యారంటీల్లో భాగంగా సోనియా గాంధీ గారి యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి, రాహుల్ గాంధీ గారి యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఏజెండా అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు కాబట్టి వారి యొక్క ఆశలు నెరవేర్చాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి స్ఫూర్తిని నింపాలి అన్న ఉద్దేశం కొద్దీ ఈ పథకాలన్నీ కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు నేను జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ కొండాపూర్ గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నామంటే ఈ కొండాపూర్ గ్రామానికి నాకున్న అనుబంధం అలాంటిది. ఎందుకంటే ఈ కొండాపూర్ గ్రామంతో నాకు పేగు బంధం లేకపోవచ్చు, కానీ ఆత్మీయ బంధం ఉంది. ఇక్కడ పుట్టిన వాళ్ళు కొత్తగా పెన్షన్లు ఇవన్నీ ఇచ్చుకుంటూ పోయినారు. ఓకాడ బై ఎలక్షన్ వస్తే దళిత బంధు అంటాడు. ఏ స్కీమ్ పెట్టినా గత ప్రభుత్వంలో స్కామ్లే తప్ప ఎక్కడ లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే కొండాపూర్ దగ్గర కూడా ఇక్కడున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఏదో చేసి ఉంటారు ఇక్కడ. కానీ ఇక్కడ అవినీతి అక్రమాలకు తావు లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దోసుకొని ఇలా ఏ విధంగా కోట్లకు, వేల కోట్లకు పడగలెత్తినో మీ అందరికీ కూడా తెలిసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరుగా నికారసుగా రాహుల్ గాంధీ ఏదైతే నిజమైన కాంగ్రెస్ పార్టీ వారసులందరూ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం మేరకు నిస్వార్థంగా ఇలా అట్టడుగు వర్గాల వారికి ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి చేరే విషయంగా ప్రయత్నం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి పనులు, వివిధ పథకాల సందేశాన్ని కలెక్టర్ వివరించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ కీమనాయక్ అందజేసి అభినందించారు. అమల్లోకి రాబడినటువంటి రోజు ఈ రోజు ఆ సుదినాన్ని భారత ఈ రాష్ట్రీయ సెల్యూట్ ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే तब शुभ आशीष मांगे जय हे కలెక్టర్ గారి చేతుల మీదుగా
గణతంత్ర దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ మైదానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికగా నిర్వహించుకుంటున్నాం. జాతీయ పతాకావిష్కరణ తర్వాత గౌరవ కలెక్టర్ గారు రాజన్న సిరిసిల్ల గౌరవ వందన స్వీకారం జరుగుతోంది. వచ్చినటువంటి సందర్శకుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి వేదికకు కుడివైపున ఉన్నట్టుగా మనవి చేస్తున్నాం. అలాగే Republic Day marking the more inclusive nation through our actions and responsibilities. Let us honor the sacrifices of our freedom fighters and పరేడ్ నిర్వహించడం జరుగుతోంది. పరేడ్ కమాండర్ గా ఆర్ఐ పరేడ్ నిర్వహణ జరుగుతోంది. అందరికీ నమస్కారం. భారత్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ప్రజాప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందు వివరిస్తున్నాను. నీటి నుంచి రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇందు పథకాలు అమలు చేస్తూ నూతన రేషన్ కార్డులు అందచేయన ఉంది. రైతు రుణమాఫీ 4 విడతల్లో 44,620 మంది రైతులకు 352 కోట్లు 74 లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం జిల్లాలో సుమారు 73 కోట్ల 41 లక్ష విలువ గల 1,97 లక్షల మంది మహిళలు 0 టికెట్ పై ప్రయాణం చేశారు. 33 కోట్ల 63 లక్షల 24 వేల విలువైన వైద్య సేవలు అందించడం జరిగింది. నిర్వైన నేతన్నల కళ సిరిసిల్లలో నేతన్నలకు నేతన్న పొడుపు, నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకం అమలు చేస్తున్నది. వేలాది కార్మికులకి మేలు జరుగుతుంది. వివిధ ప్రభుత్వ శాఖ క్లోత్ ఆర్డర్ పెండింగ్ బకాయిలు 380 కోట్లు చెల్లించి అలాగే 66 లక్షల ఆర్బిఎం క్లాత్ ఆర్డర్ కేటాయించడం జరిగింది. గౌరవనీయులు మాన్యులు ప్రభుత్వ శ్రీ ఆది శ్రీనివాస్ గారికి సాధన స్వాగతం పలుకుతూ వేదిక అలాగే నాగుల సత్యనారాయణ గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ స్వాగతం. All the officials of Rajana Sisila, please come right side of the చిన్నగోనాలకు సంబంధించినటువంటి 63 మంది విద్యార్థులు అండ్ సందర్ డౌన్ చేయండి. ఇప్పుడు జిల్లా అధికారి డాక్టర్ వి రవీందర్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ వెటర్నరీ
అండ్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ వారిని అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అమరేందర్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఇంజనీర్ ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వి శ్రీధర్ గారు డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వారిని డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఇంజనీర్ అమరేందర్ రెడ్డి గారికి ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. వి శ్రీధర్ గారు డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వారికి ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎం రాఘవేంద్ర గారు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఉన్నత సేవలు అందిస్తూ ప్రశంసా పత్రాలు స్వీకరిస్తున్నారు ఈ అధికారులందరూ. పి రజిత డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఏ రామ్దాస్ డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ డివైఎస్ఓ వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఎన్ మల్లికార్జున్ ఎల్డిఎం గారు వారు ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జి బాలచంద్రన్ గారు ఏడీఎస్ఐఎల్ఆర్ వారిని తర్వాత జి అన్వేష్ గారు కమిషనర్ వేములవాడ వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఎస్కే అన్వర్ గారు ఎస్కే అన్సార్ గారు డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ ఎస్కే అన్సార్ వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పేషి కలెక్టర్ పేషి డి శ్రావణ్ కుమార్ గారు సూపరింటెండెంట్ పేషి पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा వేములవాడ పట్టణంలో ఫ్యాక్స్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి డైరెక్టర్లతో కలిసి ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరత త్యాగాలను గుర్తు చేసి వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ లక్ష్మీకాంతరావు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र भारत की ఈ సెకండ్ కానీ
కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత నవీన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ దేశం మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, దేశం మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్యాగాలతో 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ద్వారా స్వాతంత్ర భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని, జనవరి 26 రోజున భారతదేశ పౌరులందరికీ గణతంత్ర వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పెంట శ్రీకాంత్, ఇర్ఫాన్, సందెల శశి, బడుగు వంశీ, పల్ల పిసాక్, సాయి గౌడ్, అశోక్, శశి, అబ్బు, చందు, సంతోష్, ప్రదీప్, బాలు, ప్రవీణ్, దేవరాజు, రవి తదితర యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిన ఇలేష్ యాదవ్ అన్నారు. బోయినపల్లి మండలం అనంతపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 4 సంక్షేమ పథకాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి జెడ్పీ సీఈఓ వినోద్ హాజరయ్యారు. అనంతరం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ ఇలేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ 4 పథకాలు నిరంతర ప్రక్రియ అని, జాబితాలో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, తహసీల్దార్ నారాయణ రెడ్డి, వ్యవసాయ అధికారి ప్రణీత, ఏపీఓ సబిత, మండల పంచాయతీ అధికారి శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ వినోద్, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. పక్కా ఇండ్లు లేకుండా ఆదివాసులు 2 సంవత్సరాల క్రితం జరిగిన పని కాబట్టి 2023-24 సంవత్సరంలో పని చేసి ఉండాలి. ఇప్పుడు 20 రోజులది నేరేల జలజ సాయిలు పథకాలను పొందవచ్చు. కావున ఎవరు ఆందోళన చెందకుండా ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అనంతపల్లి గ్రామ ప్రజలకు, అలాగే మా ప్రజాప్రతినిధులకు, మా గౌరవనీయులు మేడిపల్లి సత్యవన్న గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. లోని అనంతపల్లి గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండల స్పెషల్ ఆఫీసర్ సిఓ సార్ గారికి, ఇట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ 4 పథకాల భాగంగా ఎవరైనా రానివారు ఉంటే ఆందోళన చెందకుండా మళ్ళీ దరఖాస్తు చేసుకుని అసలైన అర్హులకి ఖచ్చితంగా ఇటు పథకాలు వర్తింపజేస్తారని మనవి చేస్తూ, ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డులే కానీ, రైతు భరోసా కానీ ఇప్పుడు ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. Preview.